సో హలో ఫ్రెండ్స్, నేను మీ మాట. లాస్ట్ టైం ఏంటంటే మనం డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, డొమైన్ నేమ్ సర్వర్స్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూసాం. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఆ కొన్న డొమైన్ని సర్వర్లో ఎలా యాడ్ చేయాలి, ఓకే, డొమైన్ సర్వర్లో ఎలా యాడ్ చేయాలి, వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సైట్ ఎలా బిల్డ్ చేయాలి, ఓకే. సో ఇదంతా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. అయితే ఏంటంటే ఓన్లీ ఫ్రీ థీమ్ యూజ్ చేసి సైట్ ఎలా చేయాలనేది చేశాను, ఓకే. పెయిడ్ థీమ్ యూజ్ చేసి సైట్ ఎలా చేయాలనేది నేను చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ థీమ్తో మీరు ట్రై చేయండి ఫస్ట్, ఓకే. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి పెయిడ్ థీమ్తో ఎలా చేయాలి, ఓకే, పేజ్ బిల్డర్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనే సైట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. కాకపోతే మీరు ఏంటంటే వీడియో మొత్తం చూస్తూ ఉండండి, మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు అది అర్థం అవ్వదు మళ్ళీ అటు ఇటు చూస్తే, ఓకే. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డొమైన్ ఎలా యాడ్ చేయాలి సర్వర్లో, వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం, ఓకే. సో నేను ఆల్రెడీ సర్వర్లో లాగిన్ అయిపోయాను. సో మనం డొమైన్ సర్వర్లో యాడ్ చేయాలంటే cPanelకి వెళ్ళాలి ఫస్ట్. సో cPanelలోకి వెళ్ళిన తర్వాత యాడ్ ఆన్ డొమైన్స్ అని ఉంటుంది, ఓకే. యాడ్ ఆన్ డొమైన్స్, ఓకే. సో దీంట్లోకి వెళ్ళేసి మనం డొమైన్ యాడ్ చేయాలి, రైట్. hyderabadborewells.in, రైట్. యాడ్ డొమైన్. సో ఇక్కడ డొమైన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి, ఓకే. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి, ఓకే. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి ఎక్కడ అంటే ఇక్కడ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఓకే. ఇక్కడ స్క్రిప్ట్స్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయొచ్చు, ఓకే. లేదంటే మళ్ళీ ఇక్కడ సాఫ్ట్వేర్స్కి వెళ్ళేసి, ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇవంతా సో రిటర్న్ చేయొచ్చు, అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్కి వెళ్ళిన తర్వాత సో ఇది E2 ఆప్టిమైజ్డ్ అనమాట. సో నాకు ఎందుకో ఇది అంత కంఫర్ట్ అనిపించదు, జనరల్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాను నేను, ఓకే. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ నౌ. సో ఇన్స్టాల్ నౌ తర్వాత మనకి ఇక్కడ HTTPS లేదు కాబట్టి ప్రజెంట్ HTTP పెట్టుకుందాం, తర్వాత HTTPS ఎలా కనెక్ట్ చేయాలి ఫ్రీగా అనేది నేను చూపిస్తాను, ఓకే. సో ఇక్కడ వచ్చేసి hyderabadborewells.in, ఓకే. సో ఈ డొమైన్కి ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ సో ఏదైనా రాయొచ్చు, సపోజ్ బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్, ఓకే. బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పటికైతే ప్రజెంట్ ఇది రాస్తున్నాను, నెక్స్ట్ నేను చేంజ్ చేస్తాను, ఓకే. సో SEO టైటిల్ ఏం రాయాలి, డిస్క్రిప్షన్ ఏం రాయాలి, అది ఆప్టిమైజేషన్, ఓకే. SEO ఆప్టిమైజేషన్లో చూపిస్తాను మీకు. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం పెట్టాలి అనేది, యూజర్ నేమ్ బోర్వెల్స్ అని పెడదాం, ఓకే. పాస్వర్డ్ వచ్చేసి ఓకే, పాస్వర్డ్ వచ్చేసి హైడ్ చేశాను. ఇక్కడ మనకు ఏ మెయిల్కి రావాలి, ఓకే, ఏ మెయిల్కి రావాలి, ఏదన్నా కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు కానీ, ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు కానీ. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆ మెయిల్ లేదు కాబట్టి నేను pamukunta@gmail.com, ఓకే. ఇది నా జీమెయిల్ అనమాట. సో నా జీమెయిల్ యాడ్ చేశాను. ఇక్కడ లాంగ్వేజ్, సో డైరెక్ట్ ఇక్కడ ఏ మెయిల్ కన్నా పంపించాలన్నప్పుడు సో ఇక్కడ నా మెయిల్ అడ్రస్ ఒకటి ఇచ్చేసాను, ఓకే. సో ఆ వర్డ్ ప్రెస్ ఏమేమైతే ఇన్స్టాల్ అయినాయో లైక్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మన మెయిల్కి వస్తుంది అనమాట, ఓకే. సో ఇన్స్టాల్కి వెళ్ళేసి సో ఇక్కడ 3 to 4 minutes ఉంటుంది, కానీ అంత ఏం తీసుకోదు, మ్యాక్స్ 1 minute తీసుకుంటుంది, ఓకే. అయిపోయింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన వెబ్సైట్ అనమాట, ఓకే. సో ఇది కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా వర్డ్ ప్రెస్ మనం ఇన్స్టాల్ చేసింది, కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత సో యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనం చూద్దాం, ఓకే. యాక్టివేట్ అయిన తర్వాత వచ్చేసి మనం చూద్దాం ఇది ఏంటి అని చెప్పేసి. సో అయితే ఇప్పుడు ఏంటంటే వర్డ్ ప్రెస్ అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్చువల్గా నేను చెక్ చేశాను, ఓకే. hyderabadborewells.in, ఓకే. ఇది యాక్టివేట్ అయిందనమాట. సో ఇది లాగిన్ అవ్వాలంటే మనం /admin,
ఓకే, డబ్ల్యూపీ అడ్మిన్ కావచ్చు, అడ్మిన్ కావచ్చు. సో ఏది ఎంటర్ చేసినా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ నేమ్ వచ్చేసి బోర్వెల్ సెర్చ్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అయింది. ఓకే, సో బేసిక్గా సెట్టింగ్స్ గురించి ఏంటంటే నార్మల్గా చెప్తాను, ఎందుకంటే మీరు ఒకసారి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి డాష్బోర్డ్లోకి వచ్చారంటే మీకు అర్థమైపోతుంది, అది పెద్ద ఏముండదు అనమాట. సో లైక్ బేసిక్స్ చెప్పేస్తాను, మరి ఎక్కువ ఏమి ఉండకుండా. సో డాష్బోర్డ్ అనేది ఇది కామన్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోమ్. లైక్ హోమ్ ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే డాష్బోర్డ్లో హోమ్ పేజ్ అన్నా కూడా ఇదే వస్తుంది అప్పుడు మీకు. ఓకే, నెక్స్ట్ అప్డేట్స్. ఓకే, సో ఈ అప్డేట్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు వర్డ్ప్రెస్ అప్డేట్ ఉందనుకోండి, ఇంతకుముందు ఇది 5.4.2 వర్షన్ ఉంది. ఓకే, సో ఇంతకుముందు వేరే వర్షన్ ఉంది, 5.4.1 వర్షన్ ఉంది. సో అప్డేట్ ఏదైనా ఉంటే ఇక్కడ వస్తుంది. లేదు ఏదైనా ప్లగిన్స్, ఓకే ఇక్కడ ప్లగిన్స్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఇక్కడ ఏదైనా ప్లగిన్స్ ఉంటే అప్డేట్స్ ఉంటే అవి వస్తాయి అనమాట. ఇక్కడ ప్లగిన్ అప్డేట్ ఏం లేదు, ఓన్లీ ఇది చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది రీఇన్స్టాల్ చేద్దాం ఒకసారి మనం. సో లేదంటే రీఇన్స్టాల్ కాకపోతే మనం నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ రీఇన్స్టాల్ క్లిక్ చేస్తే సరిపోతుంది అది. ఓకే, అయితే ఇక్కడ పోస్ట్. ఓకే, పోస్ట్ అంటే ఏంటంటే మనం బ్లాగ్ యూజ్ చేసినాం అనుకోండి పోస్ట్లు వేస్తాం. అదే ఒక వెబ్సైట్, ఒక కంపెనీ వెబ్సైట్ క్రియేట్ చేసినాం అనుకోండి, లేదు ఏదైనా లైక్ బిజినెస్ రిలేటెడ్ వెబ్సైట్ క్రియేట్ చేసినాం అనుకోండి, దాంట్లో ఏంటంటే మనం పేజెస్ ఎక్కువ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సింపుల్ అండ్ ఫస్ట్ ఏంటంటే కేటగిరీ. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా బ్లాగ్ కోసం వర్క్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ కేటగిరీకి వెళ్ళి కేటగిరీస్ క్రియేట్ చేసుకోవాలి. సో కేటగిరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఇప్పుడు మీరు టెక్ రిలేటెడ్, ఓకే టెక్నాలజీ రిలేటెడ్ బ్లాగ్ చేస్తున్నారు, అప్పుడు ఏముంటాయి లైక్ మొబైల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మొబైల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ స్లగ్ అంటే యూఆర్ఎల్ ఏముండాలి అని చెప్పేసి. ఓకే, మొబైల్స్ లైక్ డిస్క్రిప్షన్ ఏదైనా రాయాలంటే మీరు డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు ఆ కేటగిరీ గురించి. సో ఇక్కడ యాడ్ కేటగిరీ అనేసరికి ఇక్కడ యాడ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇంకా లైక్ మొబైల్స్ తర్వాత ఏంటి, ల్యాప్టాప్స్ గురించి కానీ లేదన్నా ఏదైనా గ్యాడ్జెట్స్, లైక్ ఏదైనా గ్యాడ్జెట్స్ రివ్యూస్. ఓకే, సో అట్లా ఏదైనా చేయాలన్నప్పుడు మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఒక బోర్వెల్ రిలేటెడ్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ కేటగిరీస్ పోస్టులు ఇవి ఏం అవసరం లేదనమాట. ఓకే, సో ఈ అన్కేటగిరీ అనే అన్కేటగిరీస్డ్ అనే కేటగిరీ ఏంటంటే డిఫాల్ట్గా ఉండిపోతుంది అది. ఓకే, డిఫాల్ట్గా ఉండిపోతుంది, లైక్ మనం ఎడిట్ చేసి దాని నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, దాని యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్ పోస్ట్, ఇక్కడ ఆల్ పోస్ట్ క్లిక్ చేసినప్పుడు మన పోస్టులు ఉంటాయి మనకు కనిపిస్తాయి. యాడ్ కేటగిరీ. ఓకే, సో లైక్ యాడ్ న్యూ పోస్ట్. ఓకే, ఏదైనా మనం కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, కొత్త పోస్ట్ లైక్ ఇప్పుడు రీసెంట్గా ఏదైనా మొబైల్ లాంచ్ అయింది. ఓకే, రీసెంట్గా ఏదైనా మొబైల్ లాంచ్ అయింది, సపోజ్ శాంసంగ్ A31s అనుకుంటా. ఓకే, సో ఎగ్జాక్ట్ నా ఐడియా లేదు ఏ మొబైల్ రిలీజ్ అయిందని ఇది. సో శాంసంగ్ A31s అనే మొబైల్ రిలీజ్ అయింది. ఓకే, సో దీని గురించి రాయాలనుకున్నప్పుడు ఇక్కడ హెడ్డింగ్ పెట్టేస్తాం, లైక్ ఇదంతా కంటెంట్ రాస్తాం ఏబిసిడి లైక్ సంథింగ్. సో ఆ మొబైల్ ఏంటి దాని గురించి రివ్యూ రాస్తాము, స్పెసిఫికేషన్స్ రాస్తాము, డిస్క్రిప్షన్. సో అలా రాసుకుంటాం అనమాట. రాసేసుకొని మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, కలర్ లైక్ ఏమైనా కలర్ సెట్టింగ్స్ ఏమైనా కావాలా, లైక్ ఇప్పుడు నేను మీకు అవన్నీ పేజ్లో చూపిస్తాను. సో జస్ట్ ఇక్కడ ఇంకేముండదు, డాక్యుమెంట్స్కి వచ్చేసి మీరు ఏ కేటగిరీకి. ఓకే, ఇక్కడ ఈ కేటగిరీస్ లేవు, ఇక్కడ కూడా మనం కేటగిరీ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇందాక మనం అక్కడ అప్డేట్ చేసి అక్కడ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సపోజ్ ఇది మొబైల్స్ అనుకోండి, ఈ మొబైల్స్ పైన ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ పోస్ట్ అనేది ఆ మొబైల్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇది నేనేం యూజ్ చేయట్లేదు, ఇప్పుడు లీవ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇదంతా అవసరం లేదు పోస్ట్ల గురించి. సో నెక్స్ట్ మీడియా. ఈ మీడియా అంటే ఏంటంటే ఏమైనా ఇమేజెస్ మనం అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు సైట్లో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం ఫస్ట్. అంటే ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం ఫస్ట్ అంటే ఇక్కడే చేసుకుంటామని ఏం కాదు. సో ఇక్కడే చేసుకోవచ్చు, లేదు పోస్ట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదు పేజెస్లోకి వెళ్ళి పేజెస్లో యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సెలెక్ట్ ఫైల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, మనకి ఏ ఇమేజెస్ కావాలో యాడ్ చేసుకుంటాం, దాంట్లో చేస్తాం అనమాట. సపోజ్ చూపిస్తాను, నాకు ఈ ఇమేజ్ కావాలి, నేను డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. ఓకే, డైరెక్ట్ నేను ఇది ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే, సో డిలీట్ చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళేసి డిలీట్ పర్మనెంట్లీ, లేదు ఎడిట్ చేయాలి, టైటిల్ చేంజ్ చేయాలి అన్నప్పుడు కూడా మనం అలా చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏంటి పేజెస్. ఓకే,
సో మనకి ఇది బాగా మెయిన్ అనమాట. ఓకే, మనకి ఇది మెయిన్ ఎందుకంటే మనం ఒక బిజినెస్, ఓకే, బోర్వెల్ బిజినెస్కి రిలేటెడ్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ యాడ్ పేజెస్. సో మెయిన్ పేజెస్ ఏముంటాయి, ఫస్ట్ నేను పేజెస్ క్రియేట్ చేస్తాను, తర్వాత కంటెంట్ రాస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ ఉంటుంది. ఓకే, హోమ్ పేజ్ పబ్లిష్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం పేజ్ క్రియేట్ చేయాలి, హోమ్ పేజ్ తర్వాత అబౌట్ అస్ అనే పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే, పబ్లిష్. సో ఈ పేజ్ పబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ తర్వాత ప్రైసింగ్. ఓకే, సో ఇది మీకు రఫ్గా చూపిస్తున్నాను అనమాట నేను. ఓకే, ప్రైజింగ్, రైట్, ఫైన్. సో ఇప్పుడు ఈ పేజెస్ అన్నీ క్రియేట్ అయినాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, సైట్ ఓపెన్ చేసి చూస్తాను మీకు ఒక పేజ్లో హైదరాబాద్ బోర్వెల్స్ డాట్ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి ఇవి వచ్చేసినాయి అనమాట. ఓకే, హోమ్ పేజ్, అబౌట్ కాంటాక్టర్స్. హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి స్లాష్ హోమ్ అని వస్తుంది, కానీ స్లాష్ హోమ్ అని కాకుండా ఓన్లీ హైదరాబాద్ బోర్వెల్స్ డాట్ ఇన్ అనేది రావాలి. ఓకే, సో నేను అది మీకు చూపిస్తాను, మెనూస్లో చూపిస్తాను. ఓకే, సో పేజెస్ యాడ్ చేయడం అయిపోయింది. కామెంట్స్ అంటే మన పోస్ట్కి ఇట్లా లైక్ ఇప్పుడు పోస్ట్ కానీ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు కింద కామెంట్ బాక్స్ వదిలేస్తాం కదా మనం. సో అక్కడ ఏమైనా కామెంట్స్ ఉంటే ఇక్కడ కామెంట్స్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అపియరెన్సెస్. సో అపియరెన్సెస్ అంటే ఏంటంటే, సో థీమ్ కస్టమైజేషన్ కానీ, ఓకే, విడ్జెట్ కస్టమైజేషన్ కానీ, మెనూ కస్టమైజేషన్ కానీ, సో సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, లైక్ ఇప్పుడు కస్టమైజేషన్కి వెళ్తే ఇక్కడ సైడ్ ఐడెంటిటీ అని ఉంది, బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ రాసేసినాం ఇది. ఓకే, సో ట్యాగ్ ఏమని రాయాలంటే సపోజ్ బెస్ట్ బోర్వెల్స్ అని రాసినాం అనుకోండి, ఇక్కడ ట్యాగ్లో వచ్చేస్తుంది అనమాట బెస్ట్ బోర్వెల్స్ అని చెప్పేసి. ఓకే, మనకు అది అవసరం లేదు కాబట్టి జస్ట్ యాక్చువల్గా ఇది కూడా ఉంచాను, ఇక్కడ మనం లోగో రీప్లేస్ చేస్తామన్నమాట. సో కలర్స్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, పేజ్ కలర్ ఏముండాలి, లింక్ కలర్ ఏముండాలి. ఓకే, సో ఇవి డిఫాల్ట్గా ఉంటాయి, ఇది ఉంటేనే బాగుంటుంది డిఫాల్ట్గా. లేదు మనం ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, లేదు నేను రెడ్ చేశాను, రెడ్ చేయాలనుకుంటే రెడ్ చేయొచ్చు, ఎల్లో చేయాలంటే ఎల్లో చేసుకోవచ్చు. ఓకే, లేదు లైట్ గ్రీన్ చేయాలంటే లైట్ గ్రీన్ చేయొచ్చు. సో అది మన ఇష్టం అనమాట, మనకు నచ్చినట్టు మనం థీమ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే డిఫాల్ట్గా వైట్ ఉంటేనే బెటర్. ఓకే, సో ఇంత ఇక్కడ ఏం లేదు అది. ఓకే, నెక్స్ట్ హెడర్ ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేశాను నేను, ఫైన్. సో ఇక్కడ దీంట్లో ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇమేజ్ లేవు. సో ఇమేజెస్ ఏం లేవు. సో ఏదో ఒక లోగో, ఇప్పుడు సపోజ్ ఏదైనా జనరల్ లోగో డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇది లోగో సైజ్ చాలా పెద్దగా ఉంది, ఇది అప్లై సెట్ అవ్వబోతుంది, చూపిస్తాను నేను మీకు. అవన్నీ యాక్చువల్గా ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలో చూసుకొని పెట్టుకోవాలన్నమాట, లైక్ డిజైన్ చేసి పెట్టుకోవాలి. సెలెక్ట్ అండ్ క్రాప్. సో నేనేదో ఫార్మాలిటీకి లోగో చేస్తున్నాను, ఇది కాదు మెయిన్ లోగో. యాక్చువల్ నేను తర్వాత చూపిస్తాను మీకు మెయిన్ లోగో ఎలా క్రియేట్ అంటే. ఇక్కడ మెయిన్ ఏంటంటే థీమ్స్కి వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఇది చూడండి, లోగో పెట్టినాం కదా, లోగో పెడితే ఇంత పెద్ద అయిందనమాట ఇది. ఓకే, సో అందుకని చెప్పేసి ఏంటంటే లోగో ఇంత పెద్దగా అవసరం లేదు. ఓకే, సో లోగో పెడితే చిన్న లోగో తీసుకోవాలి మనం, అది డిజైన్ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే,
సో మ్యాక్స్ ఏంటంటే వీటితో చేసి 125 అట్లా ఉండేసి, హైట్ వచ్చేసి 50 అలా ఉందనుకోండి, బాగుంటుంది బేసిక్గా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే మనకు సైట్కి, సపోజ్ ఇప్పుడు సైట్లో వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలా, సో ఇప్పుడు ఇది చూడండి, సైట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసింది మనం ఇది పెట్టేసరికి. ఓకే, కానీ సైట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చాలామంది పెట్టుకోరు, ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా కూడా అనిపించదు అనమాట వెబ్సైట్ వచ్చేసి. నెక్స్ట్ మెనూస్. ఓకే, ఇక్కడ మెయిన్ మెనూ అనేది డిఫాల్ట్గా ఉంటుంది బేసిక్గా, లేదు అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను మెనూస్ వేరే నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను అనమాట, ఇక్కడ కాదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి విడ్జెట్స్ కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను, ఎందుకంటే సో ఇక్కడ ఓకే, సో నేను సైట్ చేసేటప్పుడు విడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విడ్జెట్స్ అని ఉంది. ఓకే, సో విడ్జెట్స్ అంటే ఏంటంటే, సైట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ విడ్జెట్స్ అంటే ఏంటంటే, బోర్వెల్స్ అని హైదరాబాద్ అని ఉంది, ఇక్కడ సైట్కి ఏమి లేవు. ఓకే, ఇక్కడ కంటెంట్ ఏం లేదు. ఇన్ కేస్ ఇక్కడ మనం ఒక లింక్స్ పెట్టుకోవాలని, ఇవే లింక్స్ ఇటు పెట్టుకోవాలనుకున్నాం అంటే, లింక్స్ కానీ లేదు ఒక క్యాలెండర్ పెట్టాలనుకున్నాము, లేదు ఏదైనా స్పెషల్గా మనం కంటెంట్ రాయాలనుకున్నాము. సపోజ్ నేను చూస్తాను ఇక్కడ మీకు. ఓకే, లైక్ క్యాలెండర్. ఇక్కడ సెర్చ్ టర్మ్ ఏం లేదు, మనం ఇక్కడ సెర్చ్ పెట్టాలనుకుంటున్నాం సైడ్ బార్లో. ఓకే, సైడ్ బార్లోకి వచ్చేసి సెర్చ్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేజెస్ పెట్టుకోవాలనుకుంటే పేజెస్ పెట్టుకోవచ్చు, గ్యాలరీ పెట్టుకోవాలంటే గ్యాలరీ పెట్టవచ్చు, కేటగిరీస్ కావాలంటే. సో ఇక్కడ క్యాలెండర్ ఉంది సపోజ్, అంటే రఫ్గా చూపిస్తాను నేను మీకు, ఇదే కావాలని కాదు, సో జస్ట్ చూపిస్తున్నాను నేను అంతే. ఓకే, సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను ఇప్పుడు పేజ్. సో ఇక్కడ చూడండి సెర్చ్ వచ్చేసింది. సో క్యాలెండర్, సేవ్, రిఫ్రెష్. సో ఇక్కడ క్యాలెండర్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఈ కోడ్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా, నేను మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తుంది. అంటే జస్ట్ నేను ఏదో చూపించాను అంతే. లేదు ఇక్కడ గ్యాలరీ పెట్టుకోవాలనుకుంటే మనం ఇటు గ్యాలరీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఏంటంటే కంటెంట్ లేదు కాబట్టి అది స్క్రోల్ అవ్వట్లేదు కాబట్టి చూపించట్లేదు నాకు తెలిసి. యా ఫైన్, అదే. ఓకే, సో నేను ఇది మీకు కంటెంట్ రాసిన తర్వాత ఈ విడ్జెట్ చూపిస్తాను ఖచ్చితంగా. ఓకే, సో ఈ ఆర్ఎస్ఎస్, ట్యాగ్ క్లౌడ్, టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ ప్రైజింగ్, సపోజ్ ప్రైజింగ్ అని పెట్టాను. హలో, వెల్కమ్ టు హైదరాబాద్ బోర్వెల్స్. ఓకే, హైదరాబాద్ బోర్వెల్స్ ప్రైజెస్ పర్ ఫీట్ లైక్ 100 to 200 feet 55 rupees. సో ఇక్కడ ఏంటంటే ఇది మనం కంటెంట్ రాస్తాం కాబట్టి కంటెంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అట్లా ఏం కావాలంటే మనం అది కంటెంట్ రాసుకోవచ్చు, అంటే మనం ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఇక్కడ తీసుకునే విడ్జెట్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో మెనూస్. సో మెనూస్ ఏంటంటే ఇక్కడ మెనూస్ క్రియేట్ చేసుకోవచ్చు బేసిక్గా మనం. లేదు అంటే సపోజ్ ఇప్పుడు ఈ మెనూని డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ మెనూని డిలీట్ చేస్తున్నాను, అసలు ఇప్పుడు మెనూ అనేది లేదు. ఓకే, నేను క్రియేట్ మెనూ అని కొడతాను. ఓకే, క్రియేట్ మెనూ. ఓకే, మెయిన్ మెనూ అనే పేరు పెట్టుకుంటాను ఆ మెనూకు. ఓకే, క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ పేజెస్ అన్నీ నాకు కావాలి. సెలెక్ట్ ఆల్ పేజెస్, యాడ్ టు మెనూ. ఓకే, సో ఇప్పుడు ఈ పేజెస్ అన్నీ వచ్చాయి, కాకపోతే ఏంటంటే ఈ పేజెస్ ఎటేటో ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు ఏంటి, ఫస్ట్ హోమ్ పేజ్ కావాలి. ఓకే, తర్వాత అబౌట్ అస్ పేజ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ పోయినాయి అనమాట, ఎందుకంటే మెనూస్ ఇందాక డిలీట్ చేశాను కదా. సో ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను మెనూస్ అనేది. సో ఏంటంటే హోమ్, అబౌట్ అస్, ఓకే, సర్వీసెస్, ప్రైజింగ్, కాంటాక్ట్ అస్. ఓకే, ఇక్కడ సేవ్, లైక్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటికలీ యాడ్ టాప్ లెవెల్ మెనూ అని క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేస్తుంది.
ఇది మనకేంది ప్రైమరీ మెనూ కాబట్టి ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేయాలి. ప్రైమరీ మెనూ అంటే ఏంటంటే ఈ టాప్లో వచ్చేదాన్ని ప్రైమరీ మెనూ అంటారు బేసిక్గా. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తాను నేను. ఫైన్. సో ఇక్కడ మళ్ళీ ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, సో లేదు సర్వీసెస్ కింద ప్రైజింగ్ కావాలి మనకు అంటే, సర్వీసెస్ కింద ప్రైజింగ్ అంటే సబ్ పేజ్ అనమాట. మెయిన్ పేజ్ కాకుండా సబ్ పేజ్ అంటే జస్ట్ ఏంటంటే ఇది కొంచెం ఇలా డ్రాగ్ చేసినాం అనుకోండి, ఇది సబ్ పేజ్ అవుతుంది. సో చూపిస్తాం, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనం చూడండి, ఇక్కడ సర్వీసెస్ కిందకి సబ్ పేజ్ అయింది ప్రైజింగ్ అనేది. ఓకే, సో అట్లా కాకుండా మెయిన్ పేజ్ ఉండాలంటే అన్ని ఒక లెవెల్లో పెడితే మెయిన్ పేజ్ అవుతుంది అనమాట. ఏదైనా సరే అట్లా సబ్ పేజెస్ క్రియేట్ చేయాలన్నప్పుడు అలా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హెడర్. సో హెడర్ ఇందాక మనం చూసింది కదా, సైడ్ ఐడెంటిటీ, లోగో, ఇదంతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ చూసారు. సో నెక్స్ట్ ప్లగిన్స్. ఓకే, ఈ ప్లగిన్స్ ఎందుకంటే ఓకే ఇప్పుడు కమెంట్స్ ఉంటాయి. ఓకే, కమెంట్స్ని బ్లాక్ చేయడానికి కొన్ని ప్లగిన్స్ యూజ్ చేస్తాం. లేదు వర్డ్ప్రెస్కి లైక్ సైట్ వైరస్ నుంచి అటాక్ చేయకుండా ఉండడానికి కొన్ని ప్లగిన్స్ యూజ్ చేస్తాం. లేదు ఎస్సీఓ చేయడానికి కొన్ని ప్లగిన్స్ యూజ్ చేస్తాం. సో బేసిక్గా నేను ఒక ప్లగిన్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో అది ఎస్సీఓ టైటిల్ డిస్క్రిప్షన్స్ రాసుకోవడానికి అనమాట. సో ఎస్సీఓ, ఓకే, యోస్ట్ ఎస్సీఓ ఉందా? సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇన్ కేస్ యాడ్సెన్స్ ఉందనుకోండి, యాడ్సెన్స్ కోసం ఒక ప్లగిన్ యూజ్ చేసుకుని డైరెక్ట్ అక్కడ కోడ్ పెట్టేసుకుంటే సైట్లో యాడ్స్ కనిపిస్తుంటాయి అనమాట. ఓకే, జనరల్గా చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ అయిపోయింది, ఈ ప్లగిన్ యూజ్ చేసినాం. ఓకే, సో ఈ ప్లగిన్ అప్డేట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ లేదంటే ఇక్కడ డాష్బోర్డ్ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చూపిస్తాను అనమాట. ఓకే, సో మనకి ఇట్లా సైట్ బ్యాకప్ చేసుకోవడానికి ఒక ప్లగిన్ యూజ్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ ప్లగిన్స్. సో మీకు అది పోతుంటే అర్థమైపోతుంటుంది ఏ ప్లగిన్ కావాలి, దేనికోసం ఏ ప్లగిన్ కావాలి అనేది అక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ ఏం లేదు పెద్దగా. సో యూజర్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బోర్వెల్స్ అనే అతను అడ్మిన్ అనమాట. సో ఇక్కడ నువ్వు ఏదైనా కొత్త యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు, లేదంటే లైక్ ఇప్పుడు నీ కింద ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వానికి ఏమన్నా ఇట్లా క్రెడెన్షియల్స్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు సో యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ రాసేస్తామన్నమాట. రాసేసి వాడు ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబరా, ఎస్సీఓ ఎడిటరా, మేనేజరా, సో అడ్మినిస్ట్రేటరా, ఆథరా. సో ఆథర్ అంటే ఏంటంటే జనరల్గా కంటెంట్ రాసే వాళ్ళకి ఆథర్ ఎక్కువ ఇస్తామన్నమాట. ఓకే, సో ఇదేంటంటే ఎవరి రోల్ వాళ్ళకి వేయడానికి ఇది క్రియేట్ చేస్తాం బేసిక్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టూల్స్. సో ఈ టూల్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సైట్ హెల్త్ ఎట్లుంది ఇది చూసుకోవడానికి పనికి వస్తుంది. అది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పినా కూడా అర్థమవుతుంది అది. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే సో ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్ అనమాట. సైట్ టైటిల్ ఏముంది, యూఆర్ఎల్ ఏముంది. ఓకే, సో మన టైమ్స్, ఇక్కడ టైం ఫార్మాట్ ఎట్లుంది, డే ఫార్మాట్ ఎట్లుంది అని చెప్పేసి ఇది నార్మల్ అనమాట. ఓకే, సో ఇక్కడ రైటింగ్. ఓకే, రైటింగ్లో ఏంటి, డిఫాల్ట్గా పోస్ట్లు ఏ కేటగిరీలో పడాలి. ఇప్పుడు అన్కేటగిరీ ఉంది కాబట్టి అన్కేటగరైజ్డ్కి వెళ్తుంది. బేసిక్గా మొబైల్ ఉంది, ఒక 4-5 కేటగిరీస్ ఉంటే మనం ఏది కావాలంటే డిఫాల్ట్గా అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మెయిల్ సర్వర్, లాగిన్, ఇవన్నీ ఏంటంటే ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మనం మెయిల్ రావడం కానీ అలాంటివి చేయాలంటే మనం ఇక్కడ మనం మెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి బేసిక్గా. ఓకే, రీడింగ్. ఓకే, ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే /home అని వస్తుంది. ఓకే, /home అని కాకుండా బేసిక్గా ఇలా రావాలి. హోమ్ పేజ్ క్లిక్ చేసిన, లోగో క్లిక్ చేసిన జస్ట్ వెబ్సైట్ డొమైన్ రావాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను, మనం బేసిక్గా ఏంటంటే హోమ్ పేజే స్టాటిక్ పేజ్ యూజ్ చేస్తాం. మనము పోస్టులు చేసినా కానీ లైక్ అంటే బ్లాగ్ చేసినా కానీ, వెబ్సైట్ చేసినా కానీ స్టాటిక్ పేజ్ అనేది కామన్గా యూజ్ చేస్తాం. అప్పుడు ఏమైతే అంటే ఇట్లా స్టాటిక్ పేజ్ పెట్టుకొని హోమ్ పేజ్ వచ్చేసి హోమ్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం బ్లాగ్ చేసేటప్పుడు మనకు వస్తే వెబ్సైట్కి అంత యూస్ఫుల్గా అంటే ఎన్ని పోస్టులు ఉండాలి దాంట్లో అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ సేవ్ చేంజ్ చేసి కొట్టేస్తే ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ హోమ్. ఓకే, డిఫాల్ట్ హోమ్ పైకి వచ్చేసింది ఇది. ఓకే, మనం ఇది క్లిక్ చేసినా జస్ట్ డొమైనే వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు అబౌట్ అస్ ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే అబౌట్ అస్ వస్తుంది అలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్స్. ఓకే, ఇదంతా మనకు అవసరం లేదు అసలు. ఓకే, మీడియా సెట్టింగ్స్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, హైట్ ఎంత ఉండాలి, డిఫాల్ట్గా విడ్త్ ఎంత ఉండాలి, ఆ సైజ్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, థర్మాలిక్స్ ఇది ఇంపార్టెంట్. ఏంటంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క ఆల్గరిథం యూజ్ చేసుకుంటారు. ఓకే. సో నేనేంటంటే ఈ పోస్ట్ నేమ్ చూస్తారా, ఇది యూజ్ చేసుకుంటాను. కొంతమంది న్యూమరిక్ యూజ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే కేటగిరీ స్లాష్ ఇట్లా 1 2 3 కానీ ఏదైనా డిఫాల్ట్గా నెంబర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. లేదు కొంతమంది ఏంటంటే ఏ మంత్లో ఏం పేరుతో క్రియేట్ చేసామన్నప్పుడు ఏమొస్తుందంటే హైదరాబాద్ బోర్వెల్ స్లాష్ ఇన్ ఇయర్ డేట్, ఓకే, ఆ తర్వాత పోస్ట్ నేమ్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా పోస్ట్ నేమ్ యూజ్ చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట, ఎందుకంటే ఇది సేవ్ బాగుంటుంది. ఇంకోటి క్లియర్గా ఉంటుంది యూఆర్ఎల్ అనేది. ఓకే. సో ప్రైవసీ అవసరం లేదు, ఎస్సీఓ అని నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇది ఎక్కడ పనికి వస్తుందని. ఓకే, రైట్. సో ఇది బేసిక్గా ఓకే, డాష్ బోర్డ్ ఇది బేసిక్ అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఒక థీమ్ ఇన్స్టాల్ చేసి వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చూడాలి. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు జనరల్గా వర్డ్ ప్రెస్ క్రియేట్ చేస్తాను, నేను వర్డ్ ప్రెస్ సైట్ క్రియేట్ చేస్తాను. అది వర్డ్ ప్రెస్ ఫ్రీ థీమ్ యూజ్ చేస్తాను నాకు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీ థీమ్స్ ఉంటాయి, పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఓకే. సో లైక్ థీమ్ బిల్డర్స్ ఉంటాయి. ఓకే, ఎలిమెంటర్ ప్రో కానీ, డివి థీమ్ కానీ, ఆస్ట్రావల్ కానీ. సో ఏంటంటే అట్లా ఫ్రీ థీమ్స్ లైక్ ఏంటంటే మన ఫ్రీ థీమ్స్, పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఓకే, అలాగే థీమ్ బిల్డర్స్ ఉంటాయి అనమాట. ఇవి పెయిడ్ వర్షన్స్ అనమాట. ఫ్రీ వర్షన్స్ ఉంటాయి కానీ అంత ఎక్కువ ఏముండవు. ఓకే. సో నేను జనరల్ ఫ్రీ థీమ్ యూజ్ చేసుకొని సైట్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో అంత లుకింగ్ అయితే ఏముండదు ఫ్రీ థీమ్కి ఎప్పుడు కూడా. ఓకే, లైక్ ఒక బోర్వెల్స్. సో జనరల్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను నేను, ఇది ఒక రఫ్గా. ఓకే. సో సింపుల్ వెబ్సైట్ చేసుకోవాలంటే మనం పేజెస్కి వెళ్ళాలి ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా మనం హోమ్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, హోమ్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఎడిట్. ఓకే. సో ఫస్ట్ మీకు థీమ్ తీసుకోవాలి కదా, నేను ఎడిట్ అపియరెన్సెస్ థీమ్స్. ఓకే. సో ఏం థీమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ లేదు, ఏదైనా కొత్త థీమ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫ్రీ థీమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఫ్రీ థీమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ థీమ్స్ అనమాట. ఓకే, ఈ ఫ్రీ థీమ్స్ మనం డైరెక్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫ్రీ థీమ్స్ మనం డైరెక్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రివ్యూ కావాలంటే ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, ప్రివ్యూ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో కాకపోతే ఇక్కడ 1 రేటింగ్ ఉంది అంటే అసలు బాగాలేదని అర్థం. ఇది ఎందుకంటే కొత్త వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు కదా. లేదు ఏదైనా థీమ్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేస్తే అది వచ్చేస్తుంది మనకి. ఓకే. సో ఇవన్నీ కాదు, థీమ్ కూడా వద్దు, డైరెక్ట్ డిఫాల్ట్ థీమ్తో చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు. సో ఇవి పాపులర్ థీమ్స్ అనమాట, జనరల్గా వీళ్ళు యూజ్ చేసేవి. ఓకే. సో ప్రివ్యూ. ఇది కూడా అంత అవసరం లేదు మనకి. బ్యూటిఫుల్ వర్డ్ ప్రెస్ థీమ్ సూటబుల్ ఫర్ బ్లాగ్, పర్సనల్ పోర్ట్ఫోలియో, వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్. సరే ఒకసారి చూద్దాం. ఆస్ట్రా థీమ్ ఇది పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో పెయిడ్ వర్షన్ చాలా బాగుంటాయి. ఇంకా మనం పెయిడ్ వర్షన్లో ఏంటంటే డిఫాల్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫాల్ట్ ఏంటంటే ఆల్రెడీ పెయిడ్ సైట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆస్ట్రా ప్రో. ఓకే, డెమో సైట్స్. ఓకే, ఆస్ట్రా ప్రో డెమో సైట్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ వీళ్ళు రెడీమేడ్ సైట్స్ అన్ని క్రియేట్ చేసి పెడతారనమాట. ఓకే, సపోజ్ ఇదిగో ఇది పెట్ కేర్కి వచ్చేసి, ఇది మౌంటైన్కి వచ్చేసి, లైక్ అవుట్డోర్ అడ్వెంచర్కి వచ్చేసి, లేదు షాపింగ్ సైట్స్ వచ్చేసి. సో ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుంటారు. సో మనం ఆ రిలేటెడ్ అంటే జస్ట్ మనం ఇంపోర్ట్ కొట్టేస్తే అది మన సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అది పెయిడ్ వర్షన్లో వస్తుంది, ఫ్రీ వర్షన్లో రాదు. ఓకే. సో మనం దానికి మళ్ళీ పెయిడ్ వర్షన్ కంటే కాదు. సో ఇక్కడ థీమ్ చేంజ్ అయిపోతుంది అనమాట, చూడండి. సో ఇప్పుడు కొంచెం చూడడానికి నీట్గా అనిపిస్తుంది కదా మామూలుగా. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ పేజ్ ఎడిట్ చేసుకుందాం. ఓకే. సో పేజెస్కి వచ్చేసి ఫస్ట్ హోమ్ పేజ్. ఓకే, ఎడిట్. సో ఏంటంటే నేను ఇది మీకు జస్ట్ చూపించడానికే చేస్తున్నాను. ఓకే, జస్ట్ చూపించడానికి. నేను తర్వాత టోటల్ సైట్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎలిమెంటర్ ప్రో యూజ్ చేస్తాను. ఓకే. సో ఎలిమెంటర్ ప్రో యూజ్ చేసి నేను అక్కడ
నీట్గా డిజైన్ చేస్తాను అనమాట. సైట్ వచ్చేసి చాలా నీట్గా, ఎంత నీట్గా కావాలంటే మనం అంత నీట్గా డిజైన్ చేసుకోవచ్చు ఎలిమెంటర్ ప్రో తోటి. సో ఈ ఫ్రీ థీమ్స్ తోటి చేయలేము, పెయిడ్ థీమ్స్తో చేయగలుగుతాం కానీ. సో నాకు ఎలిమెంటర్ ప్రో నాకు వచ్చు అనమాట. లైక్ ఆ థీమ్ బిల్డర్ అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్, నేను దానిపైనే వర్క్ చేశాను అనమాట. ఈ కామర్స్ అవన్నీ కూడా. సో ఇది జస్ట్ మీకు చూపించడానికే సైట్ డిజైన్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటి అడుగుతుంది, పేజ్ బ్రేక్, పారాగ్రాఫ్, ఇమేజ్ అంటే. సో నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అప్లోడ్ ఇమేజ్, ఇందాక బోర్వెల్ చేసాం కదా. ఓకే. సో ఇక్కడ ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు, ఈ పేజ్ ప్రివ్యూ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో ఇదిగో ఇది ప్రివ్యూ అనమాట. ఓకే. ఇక్కడ మనం లేఅవుట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విడ్జెట్స్ ఉన్నాయి కదా, ఈ విడ్జెట్స్ హోమ్ పేజ్కి అవసరం లేదు, లేదు ఈ పేజ్కి అవసరం లేదు, లేదు దేనికి అవసరం లేదు, ఇమేజ్ ఫుల్ రావాలి ఈ సైడ్కి, ఇదంతా మనకు అవసరం లేదు అనుకుంటే మనం అది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సైడ్ బార్, నో సైడ్ బార్. ఓకే. నో సైడ్ బార్ ప్రివ్యూ. ఫుల్ విడ్త్ కంటెంట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ అనేది ఇక్కడ పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా సో కోడ్లో ఎర్రర్ ఉంది ఏదో సంథింగ్. ప్రివ్యూ. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సైడ్ బార్ రావద్దు, కాకపోతే ఏంటంటే ఈ యాస్ట్రాలో డిఫాల్ట్ వర్డ్ప్రెస్ థీమ్. సో అయినా కూడా తీసేయచ్చు అది, ఒకసారి నేను చూస్తాను అది. ఓకే. సో దానికి రిలేటెడ్ ఏం కాదు, సైడ్ బార్ కంపల్సరీ. సో ఓకే ఫైన్. యాక్చువల్గా ఏంటంటే ఇతను ఫుల్ విడ్త్ వచ్చేసి ఇక్కడ వరకే వస్తుంది ఈ పేజ్లో మామూలుగా. ఓకే. సో నో సైడ్ బార్, సపోజ్ సైడ్ బార్ పెట్టుకుంటే సో ఇది వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. నో సైడ్ బార్. సో ఈ సెట్టింగ్ చూడాలి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇవన్నీ యూజ్ చేయను కాబట్టి, అంటే ఏం లేదు యాక్చువల్గా ఎందుకో వర్క్ అవ్వట్లేదు ఇది యాస్టర్ సెట్టింగ్స్లో, ఎందుకంటే ఇక్కడే సెట్టింగ్స్లో యాడ్ అవ్వాలి. పర్మనెంట్ ఫ్యూచర్ టు డిస్కషన్ పేజ్ అట్రిబ్యూషన్స్. నేను ఇక్కడ ఆల్రెడీ నో సైడ్ బార్ పెట్టాను, మీరు చూస్తున్నారు ఇక్కడ నో సైడ్ బార్ పెట్టాను, ఫుల్ విడ్త్ కంటెంట్ గురించి పెట్టాను. యాక్చువల్ రావాలి, మరి ఎందుకు రావట్లేదు చూడాలి అది. ఓకే. ప్రివ్యూ ఫైన్. సో ఇప్పుడు కంటెంట్ జనరల్గా ఏదో ఒక వెబ్సైట్ నుంచి తీసేసుకుంటాను నేను. ఓకే. బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ ఎస్ఆర్ బోర్వెల్స్ ఉంది. ఓకే. సో వీళ్ళ కంటెంట్ తీసుకుంటాను. వీళ్ళ కంటెంట్ ఎందుకు తీసుకుంటున్నానంటే జస్ట్ మీకు చూపించడానికి సైట్ ఎట్లా డిజైన్ చేయాలి దాని గురించే తీసుకుంటున్నాను. సో మనం ఇదేం యూజ్ చేయమన్నమాట కంటెంట్. సో వీళ్ళ కంటెంట్ అసలు దారుణంగా ఉంది, మొత్తం బ్లఫ్ చేసినారు. ఎస్సీ వచ్చేసి ఇక్కడ చూడండి, లొకేషన్స్ యాక్చువల్లీ ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా బ్లఫింగ్. ఓకే. సో ఇక్కడ చూడండి, బోర్వెల్స్ డ్రిల్లింగ్ కాస్ట్ హైదరాబాద్, బ్లాగ్స్కి పోస్టులు పెట్టేస్తున్నారు వీళ్ళు. ఓకే. టెస్టిమోనియల్, ఇదంతా వరస్ట్ కంటెంట్ అనమాట. లైక్ ఎన్కే బోర్వెల్స్, గణేష్ డ్రిల్లర్స్. యా వీళ్ళది కొంచెం బెటర్గా ఉంది. సో సపోజ్ ఓకే ఈ కంటెంట్ కాపీ చేస్తున్నాను నేను. ఓకే. మన దాంట్లో పేస్ట్ చేస్తాను, అది కూడా జస్ట్ ఏంటంటే సో ఇది మన దగ్గర కాపీ చేసినాను మళ్ళీ ఇంకోసారి. ఓకే. ఓకే. సో జస్ట్ ఇది మీకు చూపించడానికి అనమాట. సో జస్ట్ డమ్మీ కంటెంట్ ఇదంతా. ఓకే. ప్రివ్యూ. సో ప్రివ్యూ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే. సో ఈ కంటెంట్ ఉంది.
లేదు మనకి ఇక్కడ ఈ కంటెంట్ వచ్చేసి కొంచెం కలర్ ఉండాలి, లేదు ఏదైనా బోల్డ్ చేయాలి, హైలైటెడ్ ఉండాలి అంటే సో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ H2 ట్యాగ్ ఉంది. ఓకే, ఇది ఫైన్. దీన్ని H3 ట్యాగ్, సైజ్ తగ్గించాలి అనుకుంటే H3 ట్యాగ్ పెట్టుకోవచ్చు. సో దీన్ని H4 ట్యాగ్ చేసుకోవచ్చు, దీన్ని H5 ట్యాగ్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా జనరల్ అనమాట. ఓకే, ఇది కూడా H4 ట్యాగ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రివ్యూ చూసేస్తే మనం ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఇవన్నీ చిన్నగా అయిపోతాయి అనమాట. సో ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని లైక్ దీన్ని రెడ్ కలర్, దీన్ని బ్లూ కలర్ అట్లా చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే సపోజ్ దీన్ని రెడ్ కలర్ చేయాలి. ఓకే, దీన్ని రెడ్ కలర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి కలర్ సెట్టింగ్స్, లైక్ రెడ్. ఓకే, దీన్ని రెడ్ చేస్తాను. లేదు నేను దీన్ని బ్లూ కలర్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి కలర్ సెట్టింగ్ బ్లూ. ఓకే, సో నేను సపోజ్ ఇక్కడ ఎంకే అని తీసేస్తాం, మళ్ళీ వాళ్ళు చూస్తున్నారనుకోండి డిఎంసిఏ కంప్లైంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ అని పెట్టాం. సో ఏం కంటెంట్ లేకుండా కూడా బేసిక్గా ర్యాంక్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మన ఓన్ కంటెంట్ రాసుకుంటే ఎప్పుడైనా మనం బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసినప్పుడు ఆ రెడ్ బ్లాక్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కావాలంటే రెడ్, ఇక్కడ బ్లాక్ కావాలంటే బ్లాక్. ఓకే, సో సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా హోమ్ పేజ్ డిజైన్ చేసుకున్నామంటే హోమ్ పేజ్ డిజైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఓకే ఫైన్, ఇట్లా అయిపోయింది. ఓకే, సో ఇక్కడ అప్డేట్ చేసేస్తున్నాను నేను, హోమ్ పేజ్ వచ్చేసి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్ వచ్చేసి అబౌట్ అస్. ఓకే, సో నేను సింపుల్గా మీకు చెప్తున్నాను అంతే. ఓకే, అబౌట్ అస్ కోసం ఏం రాసుకుంటాం, మళ్ళీ వీళ్ళ కంటెంటే తీసుకుందాం. ఓకే, సో ఈ అబౌట్ అస్కి వచ్చేసి క్లిక్ చేస్తాం ఇది. ఓకే, సో ఇక్కడ లేదు, ఇది బోల్డ్ చేయాలనుకుంటే ఆల్రెడీ బోల్డ్ ఉంది ఇది. సో ఏమైనా కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే మనం మర్చి చేసుకోవచ్చు మామూలుగా. ఓకే, సో వీడంతా ఇంత కాపీ చేసిన కాపీ కంటెంట్ లాగా కనిపించద్దు కదా. సో కాపీ కంటెంట్ చేస్తే సైట్ ఫాస్ట్గా ర్యాంక్ అవ్వదు, చాలా టైం పడుతుంది దానికి. సో దానికన్నా మనం కాపీ చేయకుండా నీట్గా ఒక 1 డే కూర్చొని కంటెంట్ రాసుకుంటే చాలా బెటర్ అది. ఓకే, సో ఫైన్. సో ప్రివ్యూ చూసుకుందాం ఇక్కడ, అబౌట్ అస్ పేజ్ ప్రివ్యూ ఎట్లా ఉంది. ఓకే, సో ఇంత చాలు, లేదు మనం ఇంకా ఏమైనా కావాలంటే కూడా మనం ఇంకా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో అది మన కంఫర్ట్ అనమాట. ఓకే, ఇది రైట్. సో ఫైన్, ఈ పేజెస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం జనరల్గా సైట్కి వెళ్ళి చూస్తే బోర్వెల్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇది హోమ్ పేజ్ అనమాట. ఓకే, ఫుల్ విడ్త్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఓకే, హోమ్ పేజ్ ఫుల్ విడ్త్ వచ్చేసింది. ఫైన్. సో అబౌట్ అస్ పేజ్. ఓకే, అబౌట్ అస్ పేజ్కి సైడ్కి మనం ఇందాక ఫుల్ విడ్త్ కాకుండా హోమ్ పేజ్కి ఒక్కదానికే కదా మనం ఫుల్ విడ్త్ పెట్టుకుంది. సో అబౌట్ అస్ కావాలంటే అబౌట్ అస్, ప్రైజింగ్ కావాలంటే ప్రైజింగ్. సో ఇట్లా సపోజ్ కాంటాక్ట్ అస్ కావాలి. ఓకే, వాళ్ళు మనం కాంటాక్ట్ కావాలంటే మన డీటెయిల్స్ చేయాలి. ఓకే, సో అది మనం లేదు, మనం ఇంకో ప్లగిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ప్లగిన్ చూపిస్తాను. ఓకే, ప్లగిన్స్, యాడ్ న్యూ, కాంటాక్ట్ ఫామ్ 7. ఓకే, సో ఇది సింపుల్ అనమాట. కాంటాక్ట్ ఫామ్ 7 అనేది ఏంటంటే చాలా సింపుల్ది, ఇంకా మీకు పెద్ద ఏముండదు అక్కడ. ఓకే, సో ఆ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసినాం అనుకోండి వచ్చేస్తుంది. సో ప్లగిన్ యాక్టివేట్ అయింది. సెట్టింగ్స్కి వెళ్ళేసి ఎడిట్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, నేము, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, మెసేజ్, సబ్మిట్. ఓకే, సో మనకి ఏంది ఇక్కడ కోడ్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ కోడ్ కాపీ చేసేసి రైట్ మనం పేజెస్కి వెళ్ళేసి కాంటాక్ట్ పేజ్. ఓకే, ఎడిట్.
సో ఇట్లా పేస్ట్ చేసి ప్రివ్యూ చూసినాం అనుకో, నాకు తెలిసి ఇక్కడ కోడే వస్తుంది నాకు తెలిసి మళ్ళీ. ఓకే, రైట్ ఫామ్. సో ఇక్కడ కాంటాక్ట్ స్పేస్కి వచ్చేసింది కాంటాక్ట్ యువర్ నేము, మెయిల్ ఐడి, సబ్జెక్ట్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. లేదు వాళ్ళు మనం లైక్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అంటే మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ వచ్చేసి రాసుకుంటాం, ప్లీజ్ కాంటాక్ట్ లైక్ ఏదో ఒక నెంబర్ లైక్ 9848022238. ఓకే, సో మెయిల్ ఏదో ఒకటి అనమాట, బట్ boorbells@gmail.com. ఓకే, సో ఇది ఏంటంటే మీకు అంతా రఫ్గా చూపిస్తున్నాను అంతే. ఓకే, చాలా సింపుల్ అనమాట వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేయడం. ఓకే, అందుకని నేను మీకు సింపుల్గా ఉండాలని చెప్పి నేను ఇదంతా చూపిస్తున్నాను, రైట్. సో ఇంతే. సో వాడు ఇలా చూసి కాల్ చేస్తాడు, ఇక్కడ చూసి కాల్ చేస్తాడు. సో మనం ఏంటంటే అబౌట్ అస్లో కూడా ఫోన్ నెంబర్స్ అవన్నీ పెడతాము. ఇది నేను మీకు రఫ్గా ఐడియా ఇవ్వడం కోసం చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది, మనం ఫ్రీ వెబ్సైట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది హెడర్ మెను, లేదు ఇది హెడర్ మెను అంటారు, మెయిన్ మెను, మెయిన్ మెను అనమాట ఇది. ఓకే, ప్రైమరీ మెను. లేదు మనకి ఇంకా ఫూటర్లో కూడా మెను కావాలంటే కూడా మనం ఫూటర్లో చేసుకోవచ్చు, కానీ నేను ఫూటర్లో మెను పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫూటర్లో మనం మెను క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే అపియరెన్స్కి వెళ్ళాలి. ఓకే, విడ్జెట్స్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఈ ఫూటర్ విడ్జెట్ 1, ఫూటర్ విడ్జెట్ 2 అని ఉంది కదా. సపోజ్ ఇప్పుడు ఫూటర్లో నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ఒక ఫూటర్లో వచ్చేసి పేజెస్ పెడదాం. ఫూటర్ 1లో పేజెస్ పెట్టినాను. ఓకే, PAGES సేవ్. సో ఇక్కడ చూడండి, సేవ్ చేసినాను కదా. సో ఫూటర్ 2లో వచ్చేసి ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను. సపోజ్ వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు హైదరాబాద్ బోర్వెల్స్. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం కావాలంటే అది రాసుకోవచ్చు మామూలుగా. ఓకే, సో రిఫ్రెష్. డేట్స్ ఎందుకు రావట్లేదు? ఓకే, ఫుడ్ జెట్ లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇది ఫూటర్ సెక్షన్ బార్ 1 2 3. సో ఇప్పుడు చూడాలి ఇక్కడ యాస్ట్రా ఎడిట్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఇందాక మనం థీమ్ డౌన్లోడ్ చేసాం కదా యాస్ట్రాది. సో ఇవన్నీ వాళ్ళే అనమాట. ఇక్కడ లోగో ఏముండాలి, ఫాంట్ ఏముండాలి, లేఅవుట్ ఎట్లుండాలి. ఓకే, సో ఇదంతా అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసి లేఅవుట్, ఫూటర్స్, ఫూటర్ విడ్జెట్స్. సో ఇక్కడ మనం ఇట్లా లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఫూటర్స్ వస్తాయి అనమాట మనకి. ఓకే, సో ఇందాక ఏంటంటే వీళ్ళ థీమ్ సెట్టింగ్స్, ఇందాక నేను చూపించిందేమో నార్మల్ సెట్టింగ్స్ అంతే ఉంటాయి బేసిక్గా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైరెక్ట్ విడ్జెట్స్కి వెళ్ళిపోయి, సో సపోజ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో పేజెస్ పెట్టినాం మనం. ఓకే, సెకండ్ దాంట్లో వచ్చేసి సో ఏదో టెక్స్ట్ లైక్ ఇట్లా వెల్కమ్ అని చెప్పేసి పెట్టినాం. ఓకే,
నెక్స్ట్ కేటగిరీస్ కావాలన్నా లేదు ఇంకేమైనా టెక్స్ట్ రాయాలి, సెర్చ్ పెట్టుకోవాలి, అట్లా ఏదన్నా ఉంటే మనం పెట్టుకోవచ్చు మామూలుగా. ఓకే, లేదు ఇక్కడ సపోజ్ నేను క్యాలెండర్ పెట్టుకోవాలి. ఓకే, డన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇందాక చెప్పేసాను కదా, పేజెస్ పెట్టుకున్నాం, వెల్కమ్ అని చెప్పేసి కంటెంట్ ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు, క్యాలెండర్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏం కావాలంటే మనం ఇవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఏంటంటే సైట్ అనేది సింపుల్గా కనబడుతుంది మనకి. ఓకే, సో సైట్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది, ఇంకా కూడా చేసుకోవచ్చు, కాకపోతే అదంతా అడ్వాన్స్ లెవెల్లో చేసుకోవచ్చు. కోడింగ్ అదంతా ఇదంతా ఇప్పటివరకు అయితే మనం ఏం కోడింగ్ యూజ్ చేయలేదు అసలు ఇక్కడ. ఒకసారి చూడండి, ఇంకేం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి. ఓకే, ఫ్రీ ఎస్ఎస్ఎల్ అవన్నీ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫ్రీ ఎస్ఎస్ఎల్ అవన్నీ కూడా అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అవన్నీ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు బేసిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి ఒకసారి, ఎందుకంటే వర్డ్ప్రెస్ పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా ఈజీ పని. ఓకే, సో మీకు అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.